తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. లోక్సభ రాజ్యసభల్లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఆమోదించిన సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఎమ్మెల్యే కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జై అమరావతి జై జై అమరావతి నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు తగిన గౌరవమని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని, రైతుల త్యాగాలకు దక్కిన విజయమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కూటమి ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులతోటి మరి ఈరోజు ఇక్కడ ఒక ర్యాలీ ఏర్పాటు చేసాం. మరి ఎందుకంటే ఈ ర్యాలీ అన్నది కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతి రాష్ట్ర పౌరుడు కూడా గర్వించే విషయం. అంటే మనందరూ కూడా దాదాపు 12 సంవత్సరాల నుంచి మన నిరీక్షణ, మన ఏదైతే క్యాపిటల్ కోసం, మన ఆంధ్ర రాష్ట్రాన్ని క్యాపిటల్ కోసం మరి ఈ రోజున కూటమి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి గౌరవనీయులు భారత ప్రధాని మోడీ గారు, మరి గౌరవనీయులు లోకేష్ గారి యొక్క ఆశీస్సులతో మరి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు, అంటే ఎక్సెప్ట్ ఒక వైఎస్ఆర్ పార్లమెంట్లు తప్పించి కాంగ్రెస్ తోటి సహా దేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ, అటు రాజ్యసభ అవ్వచ్చు, ఇటు లోక్సభ అవ్వచ్చు, వారందరితో సహకారంతో మరి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా మరి ఆమోదం తెలిపినందుకు దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మరి ఏదైతే అమరావతి రాజధానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరఫున, నియోజకవర్గ కూటమి తరఫున కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను అంటే జిల్లా గురించి మనం మాట్లాడుకోవాలంటే గతంలో కూడా చూసాం. మన తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్నప్పుడు కూడా, ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం బైఫర్కేషన్ అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆ రోజున నినాదాలు చేసిన సందర్భం మనందరూ కూడా చూసాం. రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా విభజన ప్రక్రియలో మరి అనుకోని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది. మరి ఏదైతే 2014లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ రోజు జనసేన పార్టీ నుంచి కూడా ఆ రోజు ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా సరే పరోక్షంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూడా మద్దతు పలికిన సందర్భం 2014 చూసాం మనం. మరి ఆ రోజుల్లో ప్రవేశపెట్టినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఆ రోజున తీర్మానం ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో జరగడం చూసాం. మరి అనుకోని సందర్భంలో 5 సంవత్సరాలు అయిపోవడం, మరలా వైఎస్ఆర్ అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు అమరావతి రాజధానికి కూడా ఆ రోజు అతను కూడా సహకరించిన తీరు మనందరూ చూసాం మనం. మరి 2019 ఎలక్షన్ చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, మరి ఏదైతే ఆయన ఆ రోజున ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మరి గతంలో అమరావతికి ఆయన సహకరించినప్పుడు కాదు, మరి రాష్ట్రానికి ఒక రాజధాని సరిపోదు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక రాజధాని ఉంటుంది, మన ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే దక్షిణాఫ్రికా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రానికి కూడా 3 రాజధానులు అయితే బాగుంటుందన్న ఆలోచనతోటి మరి ఆయన ముందుకు రావడం మనందరం కూడా చూసాం. మరి ఏదైతే 3 రాజధానులు అని చెప్పి ఆయన అన్నాం, అంటే విశాఖపట్నం జ్యుడిషియల్ కావచ్చు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్గా, మన అమరావతినేమో లెజిస్లేటివ్గా, అదేవిధంగా కర్నూలునేమో జ్యుడిషియల్గా మరి ఆయన ఆ రోజు తీర్మానం ముందు పెట్టిన సందర్భం. మాజీ మంత్రి పేర్ని నాని అధికారులను బెదిరించేలా వ్యవహరించారు. అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లిన మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పోలీసులపై నోరు పారేసుకున్నారు. కొబ్బరితోటలో శ్రీపతి వెంకటచలంకి చెందిన అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో వారిపై పేర్ని నాని ఇష్టానుసారంగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తాం, ఎక్కడికి వెళ్లినా వదలబోమంటూ బెదిరించారు. బతుకుతారు కుమ్మర్లు, తూర్పు కాపులు, వాళ్ళ గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్ళు ఆగు, ఇదే బాపిరాజు కమిషనర్ని బందర్లో కమిషనర్గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్లో.
బాపిరాజ్ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజ్ చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్ లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కుల రవీంద్ర చూసుకో. తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్లకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని, చీరలు పట్టుకుని, జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్ లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఒకన్నాడు, ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు, అలాగే టీపీఓ, టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. మనిషి జన్మ ఎత్తలేదా మీరని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు అసలు? అధికారులా? అలాగే జిల్లా ఎస్పీ నాయుడు గారిని కూడా అడుగుతున్నా, అయ్యా ఎస్పీ గారు, కమిషనరు మీ పోలీసులకి పోలీస్ రిక్విజిషన్ ఇచ్చాడా? ప్రొటెక్షన్ అడిగాడా? రాతపూర్వకంగా అడిగాడా? ఫోన్ చేసి కుల్లు రవీంద్ర అడగటం కాదు ఎస్పీ గారు, నిన్ను రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ మీ పోలీసుల్ని, నాకు పోలీస్ బందోబస్తు కావాలి, సోన్సో నోటీస్ నంబర్ ప్రకారం కోలదోయటానికి నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చాను, నిన్ను పోలీస్ ప్రొటెక్షన్ రాతపూర్వకంగా అడిగాడా? మీరు ఆలోచించుకోండి ఎస్పీ గారు. మీరు ఊరికే కుల్లు రవీంద్ర తానా అంటే తందానా అని కుల్లు రవీంద్ర ఫోన్ చేయగానే మీరు లేచి నుంచి పోలీసులను పంపిస్తే ఇది ధర్మమా మీ ఐపీఎస్ ఉద్యోగానికి? ఎస్పీ గారు, రాతపూర్వకంగా కమిషనర్ మిమ్మల్ని అడగడా? మీరు అడిగితే కనుక అది మీడియాకి రిలీజ్ చేయండి. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చౌదరి మీకు మున్సిపాలిటీ నుంచి అధికారికంగా నేను పలానా చోట నోటీస్ ఇచ్చాను, ఆ నోటీస్ మీరిపోయింది, నాకు అక్కడ ఇల్లు కొలదోయటానికి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పని మీకు రాతపూర్వకమైన నోటీస్ చిలకలపూడి సిఐకి ఇచ్చాడా? ఇస్తే మీడియాకి పెట్టండి. నేను మిమ్మల్ని నోరు మూసుకోకపోతే అప్పుడు అడగండి. మీ పోలీసులను అన్నందుకు పోలీసులు అన్నందుకు. మార్కాపురం జిల్లా రాచర్లలో రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవంతో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఒకే వేదికపై ఆడిపాడారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా స్వామి అమ్మవారికి కళ్యాణ మాలలతో వేదికపై నాట్యమాడారు. వేద మంత్రాల మధ్య రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ తన మానసిక పరిస్థితిని ఓసారి పరిశీలించుకోవాలన్న ఎమ్మెల్యే గంట. గతంలో విశాఖ రాజధాని అన్నారని ఇప్పుడు మావికన్ అంటున్నారని ఎద్దేవా.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజం. ఏలేరు జలాశయాన్ని పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని వెల్లడి. గోవింద నామస్మరణతో మార్బోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.